కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌని నారాయణం హరిం. అఖిలాండపటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమేశ్వరుని దివ్యశరణ పాదపద్మం నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంకు ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపుడైన పరమాత్మకు నమస్కరిస్తూ పవిత్ర ఆత్మస్వరూపులైన ఆత్మ బంధువులారా, ఈరోజు 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రం అంటే స్థలం కూర్చుండేది, క్షేత్రజ్ఞుడు అంటే దాన్ని ప్రకాశించేది అన్నట్టు. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిది అభిధీయతే. ఇదం అంటే మనకంటే వేరే ఉన్న వస్తువు ఇదం అంటారు. అహం ఆత్మ గూఢాకేశ. అహం అంటే నేను నాది రెండిటి లెక్క స్వరూపం. నేనంటే సత్యమైన ఆత్మ, నాదంటే అసత్యమైన దేహమును నేను అనుకున్నంత వరకు అప్పుడు మరణం ఉంటుంది. దేహం నేను కాదు, దేహం ప్రకాశించేవాడు జీవాత్మ భగవంతుని అంశగా అనుకున్నప్పుడు నీకు మరణం ఉండదు. ఇది క్షేత్రజ్ఞ జ్ఞానం వ్యక్తం. కాబట్టి ఇవి విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి భగవంతుడు ఏంటంటే అహంకారం, బలం, దర్పం, కామక్రోధ పరిగ్రహంకారంతో బలము, దర్పము, పొగరు ఇవన్నీ ఉన్నది. కాబట్టి జన్మ మృత్యు జరా దుఃఖ విముక్త అమృతమస్థితి, ఇది 14వ అధ్యాయం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం సంరక్షణం. పుట్టుక, మరణము, ముసలితనము, వ్యాధి, రోగాలు దేహానికి వస్తే కానీ ఆత్మకు రాదు. కాబట్టి ఆత్మ ఎట్లుంటుంది ఇక్కడ? సర్వభూతేషు ఏనేకం భావం. కాబట్టి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమానంగా సమవేస్తు భూతి 84 లక్షల చైతన్యం ఉన్నది పరమేశ్వరుడు. వినశ్చత్వం అవినశ్చత్వం యపశ్చతి సభ. నశించే దాంట్లో నాశనం లేదంటే సమస్తంగా ఉన్నటువంటి వాడు ఉండవు. కాబట్టి ఒక్కటే మనకు భగవంతుడు ఏంటి? అనాదిత్వ నిర్గుణత్వ పరమాత్మాయమవ్యయం శరీరస్థోపి కౌంతేయ నకరోతి లిప్యతి. అనాది అయినటువంటి వాడు, గుణం లేనటువంటి వాడు ఆ పరమాత్ముడు శరీరంలో ఉన్నప్పటికైనా ఏ కర్మ శేషుడు కాదు, శేష కర్తవ్యం లేదు. తటస్థంగా ఉదాసీన వైఖరిలో ఉంటాడు ఆ పరమాత్ముడు. కాబట్టి అది మనకు తెలియకపోయినా, చదువు రానకపోయినా, నిరక్షణ కుక్ష అయిపోయినప్పటికైనా 26వ శ్లోకంలో చెప్పిండు. ఆ యొక్క 26వ శ్లోకంలో అంటే ఎవరైతే గురువులు బోధ చెప్తారు, దేవుడు సత్యము నేను చెప్పిన మాట అని చెప్పి ఏదైతే తను రాకపోయినా చెప్తే వింటే వచ్చాడు, ఆ యొక్క విషయం గురించి తెలుసుకొని ఆచరించినప్పుడు వాళ్ళకు ప్రతిఫలం. కాబట్టి అతడు అన్యేత్యేవ మజానంత సుత్వ అన్యేప ఉపాసతే తేపి చాతి తరంతేవ మృత్యు శృతిపరాయణ. అంటే విన్న విధానం ఆసక్తి ఉండి, గురువులు నమ్ముకొని, చదువు రాకపోయినా చెప్పిన విషయాలపైన ఆసక్తి ఉండి, ఈ భగవంతుడు సర్వజ్ఞుడు, పుట్టుక సాగులేని ఉంటుక శాశ్వతుడిగా పరబ్రహ్మను తెలుసుకోవాలని చెప్తుండు గురువు. కాబట్టి ఆయన శరణాగతి, ఆయనను ఎప్పుడైతే పాదం మీద మనము నిలుపుతామో ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసం చాలా పవిత్రమైన మాసం. కాబట్టి ఈ మాసంలో ఎవరైతే శ్రద్ధతో వింటారో వాళ్ళకు సమస్త పాపాలు దొరికిపోయి పరమాత్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉంటుంది. ఆ మాసంలో మార్గశిర మాసం తానని స్వయంగా చెప్పుకున్నాడు. కాబట్టి ఈ మాసం అతి ప్రాముఖ్యత వహించింది. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ విషయాన్ని శ్రద్ధతో వింటారని కోరుతూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పితమస్తు.